జై శ్రీరామ్. సీతమ్మ ఇంకనూ హనుమంతునితో ఈ విధముగా అంటున్నది. ఓ వీరుడా, నీకు సహాయము వచ్చిన వానరుల గురించి, ఎలుగుబంట్ల గురించి పెద్ద సందేహము నన్ను బాధపెడుతూ ఉంది. ఈ మహోదధిని ఎవరూ దాటి రాలేరు. వాళ్ళందరూ ఇక్కడికి ఎట్లా వస్తారు? ఆ రాజపుత్రులు రామలక్ష్మణులు ఈ మహాసముద్రాన్ని ఎట్లా దాటి వస్తారు? సమస్త ప్రాణికోటిలోనూ నీకు, నీ తండ్రి వాయుదేవుడికి, గరుత్మంతుడికి, మీ ముగ్గురికే ఈ సముద్రాన్ని లంఘించే శక్తి ఉంది. ఓ హనుమంతుడా, నీవు కార్యవిధులలో శ్రేష్ఠుడవు. అందరికీ ఈ సముద్రము దాటించి తీసుకురావడానికి ఏమి ఉపాయము ఉందో చెప్పు. ఓ హనుమంతుడా, నీవు పరవీర హంతవు. ఈ లంకాపట్టణంలో గల రాక్షసులందరినీ సంహారం చేసే సామర్థ్యము నీకొక్కడికే ఉంది. నీవు అట్లా చేసేట్లయితే నీకు యశస్సు వస్తుంది. రావణాసురుడు వాడి సమస్త సైన్యాలను సంహారం చేసి రామప్రభువు నన్ను తన పట్టణానికి తీసుకుని పోయినట్లయితే ఆయనకే కాకుండా నాకు కూడా యశస్కరంగా ఉంటుంది. ఆ పరమ పరాక్రమవంతుడి మీద భయంతోనే రావణాసురుడు దండకారణ్యములో కపటోపాయముతో నన్ను అపహరించుకుని వచ్చాడు. కాబట్టి రామప్రభువు రాకుండా నన్ను రామప్రభువు దగ్గరకు తీసుకుని పోవడము తగిన పని కాదు. ఆ శత్రు సంహారకుడు రామప్రభువు లంకాపట్టణాన్ని తన సైన్యాలతో నింపివేసి నన్ను తీసుకుని పోవడము ఆయన పరాక్రమానికి తగినట్లుగా ఉంటుంది. అందువల్ల ఆ మహాపరాక్రమవంతుడు, ఆ ఆహవసూరుడు ఆయనకు అనురూపమైన పరాక్రమముతో వచ్చి నన్ను తీసుకుని పోయేటట్లుగా నీవు చెయ్యవలెను అంటూ సీతాదేవి అర్థవంతముగాను యుక్తియుక్తముగాను వినయాన్వితముగాను చెప్పింది. జై శ్రీరామ్.